హాయ్ గైస్, ప్రజెంట్ అయితే అమెజాన్ మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది. మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్ ఇలా చాలా అంటే చాలా ఐటమ్స్ మీద మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి. మీరు అన్ని డిస్కౌంట్స్ చూసి ఏది కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. మనమైతే మొబైల్ ఫోన్స్, హెడ్సెట్, స్మార్ట్ వాచెస్ మీద మంచి మంచి డీల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సెర్చ్ చేసి మంచి స్పెక్స్, డీల్స్ అన్ని కలిపి ఉంటే 2 ప్రొడక్ట్స్ ప్రతి కేటగిరీలో సెలెక్ట్ చేసి పెట్టాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం అయితే మర్చిపోతండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుండి లేదా మన వీడియోస్ రెగ్యులర్ గా చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీకు డౌట్ రావచ్చు ఈ డీల్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయని. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ప్రతి డీల్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే మనం మొబైల్ ఫోన్స్ తీసుకుందాం. ఇందులో అగైన్ 2 మోడల్స్ గా స్ప్లిట్ చేసిన, ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకోటి ప్రీమియం ఫోన్స్. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే 2 డిఫరెంట్ ఫోన్స్ తీసుకొని వస్తానా. అలానే ప్రీమియం ఫోన్స్ వచ్చేసి మనం 3 ఫోన్స్ అనేది షార్ట్ లిస్ట్ చేసినాం అనమాట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro 5G అని చెప్పాలని. సో ఇది వచ్చేసి మనకు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 6.67 ఇంచెస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీతో రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఫోన్ డీటెయిల్ స్పెక్స్ విషయానికి వెళ్ళినట్లయితే మనకి వీళ్ళు యూజ్ చేసిన చిప్సెట్ వచ్చేసి మీడియాటెక్ 7050 చిప్సెట్ యూజ్ చేయడం వల్ల మనకి గేమింగ్ కి కానీ ఒకేసారి మల్టిపుల్ యాప్స్ యూజ్ చేయడం కానీ మనకి ఎటువంటి ల్యాగ్ అనేది ఉండదు అండ్ హ్యాంగింగ్ అనేది కూడా ఉండదు. నెక్స్ట్ దీంట్లో కెమెరా విషయానికి వచ్చినట్లయితే సోనీ IMX890 కెమెరా యూజ్ చేసినారు. ఇది 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ కెమెరా రావడం వల్ల మనకి డే టైం కానీ నైట్ టైం కానీ కెమెరా ఫోటోస్ కానీ అంటే వీడియోస్ మీరు తీసుకున్నట్లయితే మంచి క్లారిటీతో రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 120Hz అల్ట్రా స్క్రీన్ AMOLED తో ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి డిస్ప్లే అయినా సరే మనకి క్లియర్ క్రిస్టల్ గా కనపడిస్తుంది. నెక్స్ట్ ఛార్జ్ విషయానికి వచ్చినట్లయితే 67 వాట్స్ సూపర్ ఓక్ ఛార్జర్ రావడం వల్ల నార్మల్ ఛార్జర్స్ తో కంపేర్ చేసేది మనకు చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అనేది జరుగుతుంది ఫోన్. నెక్స్ట్ మీరు బ్యాటరీ బ్యాకప్ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి 5000 mAh బ్యాటరీ బ్యాకప్ రావడం వల్ల మనకి ఇది లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎయిర్ గెస్టర్స్ ఉన్నాయి. మనం ఫోన్ ని గెస్టర్స్ యూజ్ చేస్తే మనం కంప్లీట్ గా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఫోన్ ని. నార్మల్ గా అయితే మనకి ఫోన్ 27,000 బడ్జెట్ లో వస్తుంది. బట్ అమెజాన్ సేల్ వల్ల 30% డిస్కౌంట్ మనకి 90,000 రూపీస్ కి ఈ ఫోన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలానే మనం సెకండ్ ఫోన్ తీసుకున్నట్లయితే IQ Z7 Pro 5G అనేది తీసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు 8GB ర్యామ్, 256GB మెమరీ, 4600 బ్యాటరీ బ్యాకప్ అండ్ మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. సో ఇందులో ఇన్ డీటెయిల్ స్పెక్స్ లోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ గా కెమెరా గురించి మాట్లాడుకోవాలి. 64 మెగాపిక్సెల్ ఆర్ఆర్ లాట్ OIS కెమెరాతో రావడం వల్ల మనకి ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా వస్తాయి డే టైం కానీ నైట్ టైం కానీ. సెకండ్ మనం ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ తో రావడం వల్ల మీకు 1 to 50% అనేది 22 మినిట్స్ లోనే ఛార్జింగ్ అయిపోతుంది కంప్లీట్ గా. అలానే నెక్స్ట్ దీంట్లో ర్యామ్ గురించి తీసుకున్నట్లయితే 8GB డిఫాల్ట్ ర్యామ్ ఇస్తారు అండ్ 8GB ర్యామ్ కూడా మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. చాలా మంది మనకి బ్యాటరీ బ్యాకప్ కోసం చూసినట్లయితే 4600 mAh రావడం వల్ల ఇది కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ వర్షన్ లో. నెక్స్ట్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది 28,000 కి వస్తుంది. బట్ మనకి అమెజాన్ సేల్ లో వచ్చేసి 22,000 కి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 21% డిస్కౌంట్ అనేది దొరకడం జరుగుతుంది ఫోన్ కి. నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం Samsung S23 తీసుకుంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి సామ్సంగ్ లో వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పని చెప్పుకోవచ్చు. సో మనకి డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్ రావడం జరుగుతుంది, 4500 mAh బ్యాటరీ బ్యాకప్ అండ్ 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇది వచ్చేసి మనకు Samsung One UI 6.1 సపోర్ట్ ఉంది అండ్ రీసెంట్ గా Samsung రిలీజ్ చేసిన S24 లో ఒక ఆప్షన్ రిలీజ్ చేసిన సర్కిల్ టు సర్చ్ అని. సో అది కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫోన్ అయితే నేను Motorola Razr 4G Ultra తీసుకుంటున్నా. మనకి ఇది ఫ్లిప్ మోడల్ అన్నమాట. మన స్పెక్స్ విషయానికి చూసినట్లయితే 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 6.9 ఇంచెస్ డిస్ప్లే, అలానే మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే 3000 mAh బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది వచ్చేసి కొద్దిగా డిసడ్వాంటేజ్ మాదిరి కనబడుతుంది నాకైతే. బట్ మీకు ఫోన్ స్పెక్స్ పరంగా చూసినట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు Motorola రీసెంట్ గా వచ్చిన మోడల్స్ లో. సో మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తో రావడం వల్ల మనకి ఎలాంటి హ్యాంగ్ అనేది ఉండదు అండ్ మీరు మొబైల్ ని ఫ్లిప్ ఓపెన్ చేసి ఫుల్ స్క్రీన్ గా యూజ్ చేసుకోవచ్చు. అలానే క్లోజ్ చేసుకొని మీరు ఫ్రంట్ ఏదైతే స్మాల్ డిస్ప్లేస్ ఉందో దాని నుంచి కూడా మీరు ఫోన్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ 32 పిక్సెల్ తో రావడం వల్ల మీకు మంచి క్లారిటీతో సెల్ఫీ కెమెరాస్ కానీ అన్ని కూడా మీరు రికార్డ్ చేసుకోవడం జరగచ్చు ఈజీగా ఈ ఫోన్ తో. ప్రీమియం వర్షన్ ఫోన్స్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి Motorola Razr 4G అని చెప్పారని. సో ఇది వచ్చేసి మనకు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.9 ఇంచెస్ AMOLED 144Hz డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 4200 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో మీరు ఇందాక చెప్పిన Motorola వర్షన్ తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా హైయర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఫ్లిప్ ఫోన్ గా రావడం జరుగుతుంది. ఇందులో కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇన్ డీటెయిల్ స్పెక్స్ లోకి వెళ్ళినట్లయితే మనం దీనికి వచ్చేసి Gorilla Glass ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట.
అండ్ మనకి 6.9 ఇంచెస్ డిస్ప్లేతో రావడం వల్ల మనకి ఏదైనా సరే క్లారిటీ క్లియర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ యూస్ చేసినారు దీనికి కూడా. సో మనకి ఎటువంటి ల్యాగ్, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అనేది ఉండదు ఫోన్లో కంప్లీట్గా. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగానే ఈ ఫోన్ కూడా మనం ఫ్లిప్ క్లోజ్ చేసుకొని మనం ఫ్రంట్ స్క్రీన్ నుంచి కూడా మనం కంప్లీట్గా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టు ప్రీమియం ఫోన్స్లో ఇది మనకు 99,000 రూపీస్కి వస్తుంది నార్మల్గా అయితే. బట్ మనకి డిస్కౌంట్లో మనకి 33,749కి రావడం జరుగుతుంది. అలానే ఇందాక చెప్పిన మోటరోలా 4G ఫోన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1,20,000 ఉంది కదా, అది వచ్చేసి మనకు 47,000కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అలానే సామ్సంగ్ ఫోన్ తీసుకున్నట్లయితే మీకు ప్రైస్ పరంగా నార్మల్గా మీకు అది 84,000కి వస్తుంది. బట్ డిస్కౌంట్లో పోయి మనకి ఈసారి 42,000కి రావడం అనేది జరుగుతుంది అనమాట ఫోన్. నెక్స్ట్ కేటగిరీ అయితే స్మార్ట్ వాచెస్ తీసుకుందాం. సో ఇందులో నేనైతే 3 వాచెస్ సజెస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా లగ్జరీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లూటూత్ కాలింగ్ వాచ్ అనేది. సో ఇది వచ్చేసి మనకు AI వాయిస్ అసిస్ట్ వస్తుంది. అలానే మనకు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 120+ స్పోర్ట్స్ మోడ్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం వాచ్ విషయంలో వెళ్ళినట్లయితే దీంట్లో మనకి మల్టిపుల్ కలర్స్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మెమరీ స్టోరేజ్ వచ్చేసి 128 MB మెమరీ స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసినామంటే మనకి 7 days వస్తుంది. అలానే మనం ఒకవేళ బ్లూటూత్ యూస్ చేసుకుని ఫోన్స్ కూడా మాట్లాడినట్లయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 4 days బ్యాటరీ బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది స్మార్ట్ వాచెస్ కేటగిరీలో ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి ఇంకొక వాచ్ కూడా ఉంది. సో అది వచ్చేసి మనకు ఫైర్ బోల్ట్ 4G Pro వోల్టీ అనమాట. సో ఇందులో యాడల్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు 4G సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది ఫోన్. సో మనం 4G సిమ్ కార్డ్ ఏదైనా సరే మన ఫోన్లో ఉండేది ఒకసారి మన ఫోన్ వర్క్ చేయకపోతే అది తీసేసి మనం వాచ్లోకి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి 400 mAh బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అలానే డీటెయిల్ స్పెక్స్లోకి వెళ్ళినట్లయితే మనకి స్క్రీన్ 2.04 inches రావడం జరుగుతుంది. ప్లస్ స్పెక్స్ లో మనకి 4G ప్లస్ GPS వస్తుంది. అలానే వైఫై హాట్స్పాట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇన్ డీటెయిల్ గా మనం వెళ్ళినట్లయితే ఇది 2.02 డిస్ప్లేతో రావడం జరుగుతుంది, ఆల్రెడీ చెప్పినాం మనం. సో అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 400 mAh బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ వాటర్ రెసిస్ట్ విత్ IP67. సో మనకి 400 mAh బ్యాటరీ బ్యాకప్ వల్ల మనకి లాంగ్ డ్యూరేషన్ కూడా రావడం జరుగుతుంది. అలానే మనం టెస్ట్ చేసిన దీంట్లో కాల్స్ కూడా చాలా అంటే చాలా క్లియర్ గా వినపడిస్తాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బోట్ నుంచి మనం ఒక వాచ్ సజెస్ట్ చేస్తున్నాం, అల్టిమా క్రోనోస్ అని చెప్పాలని. సో ఇది వచ్చేసి మనకు 4.9 centimeters లైక్ ఆల్మోస్ట్ 1.9 inches తో రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి IP67 సర్టిఫైడ్ అనేది జరిగింది అనమాట. ఎలాంటి వాటర్ కన్నా రెసిస్ట్ అవుతుంది ఇది. దీంట్లో కూడా మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి కలర్స్ లో. సో నెక్స్ట్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే మనకు ఫిట్నెస్ యాక్టివిటీస్ కానీ లేదంటే మనం డైలీ స్పోర్ట్స్ మోడ్స్ కానీ మల్టిపుల్ గా సపోర్ట్ చేస్తాయి. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ జరుగుతుంది మనకి దీంట్లో. కనెక్టివిటీ కోసం మనం వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ యూస్ చేస్తున్నారు వీళ్ళు ఫర్ ఎనీ ఆఫ్ ది కాలింగ్ పర్పసెస్ అనమాట. సో ఇంకా ప్రైస్ రేంజ్కి వచ్చేసినట్లయితే మనకి ఫైర్ బోల్ట్ అండ్ బోట్ రెండు బ్లూటూత్ కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో అవి అరౌండ్ 1,500 మధ్యలో వస్తున్నాయి విత్ 80 to 85% డిస్కౌంట్తో. అలానే మనకి ఫైర్ బోల్ట్ 4G వాచ్ వచ్చేసి మనకు 2,500 రూపీస్కి వస్తుంది విత్ ఆల్మోస్ట్ 75% డిస్కౌంట్తో రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయితే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక మైక్రోఫోన్. సో ఐజాన్ డివైన్ వాళ్ళ దగ్గర నుంచి వైర్లెస్ మైక్రోఫోన్ అనేది ఇది. సో మనకి బేసిక్గా ఇది వచ్చేసి 7,000 రూపీస్ వస్తుంది. అమెజాన్ డిస్కౌంట్లో మనకు 990 రూపీస్కే దొరుకుతుంది అనమాట. మామూలుగా మనం ఏదైనా సరే ఒక వైర్లెస్ కానీ వాడుతున్నామంటే మనకి ఒక బ్లూటూత్ అప్లికేషన్ కానీ లేదంటే బ్లూటూత్ సపోర్ట్ అడాప్టర్ కానీ కావాల్సి ఉంటుంది. దీంట్లో అలాంటి ఏమీ అవసరం లేకుండా మనకు మైక్రోఫోన్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇన్ డీటెయిల్ స్పెక్స్లో కానీ మనం దీంట్లో వెళ్ళినట్లయితే మనకి ఇది వచ్చేసి 3.5mm జాక్తో వస్తుంది కనెక్ట్ చేసుకోవడానికి. అలానే 2 మైక్రోఫోన్స్ వస్తాయి. సో 3-in-1 యూనివర్సల్ రిసీవర్తో పాటు అండ్ స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. మనకి బ్యాటరీ బ్యాకప్ చేసుకున్నట్లయితే 7 hours బ్యాటరీ బ్యాకప్ అనేది రావడం జరుగుతుంది ఈ మైక్రోఫోన్ అనేది. అండ్ విత్ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఏ యాక్సెస్ సపోర్ట్ చేస్తుంది అంటే మనకు వచ్చేసి ల్యాప్టాప్స్ కానీ ఐపాడ్స్ కానీ లేదంటే కెమెరాస్ ఎలాంటి దానికైనా కంప్లీట్గా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ ఆల్ గైస్, ఇప్పటికైతే నేను 3 కేటగిరీస్ కవర్ చేసిన: మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అండ్ మైక్రోఫోన్. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ల్యాప్టాప్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.